దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాంకుళం లాకప్ డెత్ కేసులో మధురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి కుమారుల మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సత్తాంకుళంకు చెందిన తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసులో మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధించింది. 2020 జూన్ 19న లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో జయరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో తన తండ్రిని పోలీసులు కొడుతుండటంతో బెనిక్స్ అడ్డుకున్నాడు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరిని రాత్రంతా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. మొత్తం 10 మంది పోలీసులపై సిబిఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కోవిడ్ కారణంగా మృతి చెందారు. బాధితులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదని, వారిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని సిబిఐ దర్యాప్తులో తేలింది. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు విచారణలో వెల్లడైంది. 2020 సెప్టెంబర్లో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2022లో అదనపు ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పించింది. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మధురై జిల్లా కోర్టు గత నెల 23న 9 మంది పోలీసులను దోషులుగా తేల్చింది. ఇవాళ నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.